నిదానముగా బిగ్గరగా ధ్యానము కలిగి చదవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం నుండి 17వ వచనం వరకు. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. తినుటకు గుడారంలో సేవ చేయువారికి అది. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేరబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలపట దహింపబడును. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ స్వరం వినాలని, మీ లేఖన భాగములలో నుండి నీ మాటలు విని మా ఆత్మీయ జీవితాలు మార్పు చెందాలని, మా ఆత్మీయ జీవితాలు మెరుగుపరచబడాలని, మా ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందాలని, నిన్ను ఇంకా ఎక్కువగా మేము ఎరగాలని, మేము నీ సారూప్యంలోకి మారాలనే ఆశ, కోరిక, ఆకాంక్షతోటి నీ సన్నిధికి వస్తుంటుండగా మీరు మా యొక్క ఆశను తృప్తిపరచండి. ప్రవ్వా, మనుషుని మాటలు, మనుష్య జ్ఞానము, వాక్చాతుర్యము ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని కలగచేయలేవు. ప్రజల్ని అబ్బురపరచవచ్చేమో కానీ ప్రజల ఆత్మలకు క్షేమాభివృద్ధి కలగదు. కనుక ప్రవ్వా, దీనులమై మమ్మల్ని మేము ఖాళీ చేసుకొని తగ్గించుకొని, ఇది మా వలన జరిగేది కాదు, ఇది మా సామర్థ్యం వలన జరిగేది కాదు, నీ ఆత్మకార్యము జరిగితే తప్ప ప్రజలు క్షేమాభివృద్ధి పొందలేరు, ఆత్మీయంగా వారు ఎదగలేరు అని నీ సన్నిధికి వస్తుంటుండగా దయతో అల్పుణ్ణైన మీ దాసుని జ్ఞాపకం చేసుకొని మీరు మాతో మాట్లాడుతూ రండి. మెట్టుకు నాయన, మా సమయాన్ని మీ నామమునకు మహిమకరముగా, మా ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధికరముగా మీరు అనుగ్రహించండి, కృప చూపించండి, బలపరిచి సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ హెబ్రీ పత్రిక కాంటెక్స్ట్ మనం చూస్తే ఏ విధంగా యేసు ప్రభువారు ఏర్పరిచిన మార్గం, ఉదయకాలం చదువుకున్నట్లుగా తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది నూతనమైన ప్రతిష్ఠిత మార్గం అనేది పాత నిబంధనలో ఉన్న మార్గము కంటే ఎలాగూ శ్రేష్టమైనదో వివరిస్తూ ఈ పత్రిక రాస్తున్నాడు. ఎందుకు? ఆ హెబ్రీ విశ్వాసులు వారు యేసు ప్రభుని నమ్మారు. యేసు ప్రభుని నమ్మినప్పుడు చాలా విడిచిపెట్టేశారు. ఏం విడిచిపెట్టారు? పాత నిబంధన ఆచారాలు వదిలిపెట్టారు, పాత నిబంధన యాజకులను వదిలిపెట్టారు, పాత నిబంధన బలులను వదిలిపెట్టారు, పాత నిబంధన మందిరమును వదిలిపెట్టారు,
పాత నిబంధన అర్చన ఆచారాలు ముట్టుకోవద్దు, ఇది తాకకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది పవిత్రం, ఇది అపవిత్రం అనేటువంటి పాత నిబంధన లేఖనాలలో ఉన్న అనేకమైనటువంటి సెరమోనియల్ ఇన్స్ట్రక్షన్స్ని వారు వదిలిపెట్టి ఈ నూతనమైన మార్గములో కృపచేత రక్షింపబడి విశ్వాసముతోటి వారు ముందుకెళ్తూ ఉన్నారు. కొద్ది కాలం బాగానే గడిచిందేమో, కొన్ని రోజుల తర్వాత వీరి జీవితంలో విపరీతమైనటువంటి భరింపజాలనటువంటి శ్రమలు, దుఃఖములు, వేదన, పోరాటములు, ప్రాణము కోల్పోవటం, ఆస్తులు కోల్పోవటం, ఖైదు చేయబట్టం అనే సంగతులు కనపడుతూ వచ్చాయి. ఎప్పుడైతే కనపడుతున్నాయో వీళ్ళకొక సందేహం వచ్చింది. ఏంటి అసలు మేము వెళ్ళే మార్గం సరైనదేనా? మేము తప్పు చేశామా? ఏమన్నా పాత నిబంధన వదిలిపెట్టి దేవునికి ఏమన్నా కోపం వచ్చిందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా? మళ్ళీ మనం మోషే దగ్గరికి వెళ్దాం, అంటే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్దామా? మళ్ళీ వెళ్ళి బల్లర్పిద్దామా? మళ్ళీ వెళ్ళి ఆ యొక్క ఆచారాలు పాటిద్దామా అనేటువంటి ఒక డైలమాలో ఉన్న దేవుని పిల్లలను బలపరుస్తూ హెచ్చరిస్తూ, మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన వైపు చూడండి. ఇది ఈ గ్రంథం యొక్క సారాంశం. ఆయన వైపు చూడండి. 12వ అధ్యాయం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. 3వ అధ్యాయం, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎందుకు? 1వ అధ్యాయం ఆయన గొప్ప వ్యక్తి, దేవుని కుమారుడు. 1వ అధ్యాయం ఆయన గొప్ప వ్యక్తి. 2వ అధ్యాయం ఆయన ఇచ్చిన రక్షణ గొప్ప రక్షణ. 3వ అధ్యాయం ఆయన ఇచ్చిన పిలుపు గొప్ప పిలుపు. 4వ అధ్యాయం ఆయన ఇచ్చిన విశ్రాంతి శ్రేష్టమైన విశ్రాంతి. 5వ అధ్యాయం ఆయన చేసిన యాజకత్వం శ్రేష్టమైన యాజకత్వం. 6వ అధ్యాయం కొత్త నిబంధన జీవితానికి శ్రేష్టమైన గురి ఉంది. ఆ గురి యొద్దకు వెళ్ళుటకు ముందుకే సాగిపోదాం, వెనక్కి రావద్దు. 7వ అధ్యాయం ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమములో వచ్చినటువంటి నిరంతరము జీవించే యాజకుడు. ఈ లోక సంబంధమైన యాజకులు 50 సంవత్సరాలు ఉంటారు, 60 సంవత్సరాలు ఉంటారు, 70 సంవత్సరాలు ఉంటారు, కానీ ఎల్లకాలం ఉండలేరు. యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం మారుతుంది, కానీ యేసు ప్రభువారు నిరంతరం ఉండేటువంటి యాజకుడు. అంతేకాదు ఆ యాజకుడు ఇప్పటికీ సజీవుడై నీనా పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక మిగిలిన పత్రికలన్నీ యేసు ప్రభువారి యొక్క ముగించబడిన శిలువ రక్షణ కార్యమును గురించి ఎక్కువ చెప్తే, హెబ్రీ పత్రిక ఆ శిలువ కార్యం ముగించబడిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువారు గత 2000 సంవత్సరాలుగా యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆ నిజమైన గుడారములో, ఇక్కడున్నది షాడో ఫోటో, అక్కడున్నది రియల్, ఇది మినియేచర్ మోడల్, అక్కడ రియల్ గుడారం, ఇక్కడ బలిపీఠం మామూలు, అక్కడ నిజమైన బలిపీఠం. ఆ బలిపీఠంలో, ఆ బలిపీఠం మీద తన్ను తాను బలిగా అర్పణ చేసుకొని ఈ యాజకులు కోడెలు మేకల రక్తంతో ఇక్కడ ప్రవేశిస్తే, మన ప్రధాన యాజకుడు తన స్వరక్తముతోటి ఒక్కసారే ఆ పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున దగ్గరికి వెళ్ళి అర్పించి ఆయన కుడిపార్శ్వమున కూర్చొని నీనా పక్షముగా నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనల్ని సంపూర్ణముగా రక్షించటానికి శక్తిమంతుడు. నిత్య రక్షణ, గొప్ప రక్షణ, సంపూర్ణమైన రక్షణ. అందుకో మన పాటలో కూడా యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ పాటలో గొప్ప రక్షణ, పూర్ణ రక్షణ, నిత్య రక్షణ అనే మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ పదాలు ఎక్కడి నుంచి అంటే హెబ్రీ పత్రికలోని పదాలు. కాబట్టి 8వ అధ్యాయం, 7వ అధ్యాయం శ్రేష్టమైన ప్రధాన యాజకుడు, 8వ అధ్యాయం శ్రేష్టమైన నిబంధన. పాత నిబంధన ఉడిగిపోయింది, పాత నిబంధన పాతగిలిపోయింది. కారణం, దేవుడు మారలేదు, దేవుడు తప్పిపోలేదు. ఆ దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు వారు తప్పిపోయారు. కాబట్టి ఆ నిబంధన అదృశ్యమైపోయింది, ఆ నిబంధన భంగమైపోయింది. కాబట్టి దేవుడు పాత నిబంధనలను చెప్పాడు, నేను కొత్త
కొత్త నిబంధన చేస్తాను. అది పాత నిబంధన వంటిది కాదు. మీ హృదయములో నా ధర్మ విధులు నేను రాస్తాను. పాత నిబంధన ఏంటి? నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా, నువ్వు మంచిగా ఉంటావా నిన్ను ఆశీర్వదిస్తా, నా ఆజ్ఞలు పాటిస్తే వర్షాలు పడతాయి, నా ఆజ్ఞలు పాటిస్తే నీ శత్రువులు ఓడిపోతారు, నా ఆజ్ఞలు పాటిస్తే నీకు పంటలు పండుతాయి, నా ఆజ్ఞలు పాటిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, ఆజ్ఞలు పాటించకపోతే నీకు భయం వేస్తుంది, నువ్వు మనోవేదన పొందుతావు, నీకు వర్షాలు పడవు, నీ శత్రువులు వస్తారు, నిన్ను ఓడిస్తారు, నిన్ను ఎత్తుకొని పోతారు, ఈ దేశంలో ఉండవు, నువ్వు నిన్ను తీసేస్తారు. షరతులతో కూడిన నిబంధన పాత నిబంధన. కొత్త నిబంధన కృప చేత, యేసు ప్రభువారి రక్తము చేత ఏర్పరచబడిన నిత్య నిబంధన. ఇది భంగము కాజాలని నిబంధన. కారణం, ఇది మన మెరిట్ని బట్టో, మన విధేయతను బట్టో, మన మంచితనాన్ని బట్టో దేవుడి నిబంధన చేయలేదు. ఆయన తన ప్రాణం అర్పించి చేసిన నిబంధన. అందుకోసం కొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన. 9వ అధ్యాయం శ్రేష్టమైన గుడారం, బెటర్ శాంక్చురీ. మనం ఉదయకాలం చూసాం. ఇక్కడ కనపడే శాంక్చురీ షాడో. పరలోకంలో ఉన్న గుడారం, మహామహుని గుడారం, అది నిజమైన గుడారం. చూడండి ఆ మాట. 9వ అధ్యాయం ఎలాంటి గుడారం అంట? 11వ వచనంలో, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా. 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలం కొండ మీద మోషేకు దేవుడు చూపించాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో, మోషే గుడారమును అమర్చబడిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుడు చెప్పాడు. కొండ మీద ఏం చూపించాడు? పరసంబంధమైన గుడారమును చూపించాడు అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు, ఆరోను సేవకులు గుడారంలో సేవ చేశారు. కానీ ఏం గుడారం అది? ఛాయారూపకం, షాడో, ఫోటో. నిజమైనది యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. 10వ అధ్యాయం శ్రేష్టమైన బలి. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉదయం బలి పశువు, సాయంకాలం బలి పశువు ఇస్తూనే ఉన్నారు, అర్పిస్తూనే ఉన్నారు. కానీ అవేవి కూడా ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. కానీ ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన రక్తము కార్చబడినప్పుడు, ఆ రక్తము ద్వారా మనందరి పాపములు ఎంతగా శుద్ధి చేయబడ్డాయంటే, పాపభరితమైన మన జీవితం నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని సేవించున్నట్లుగా మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసి. ఒక్కసారి ఆలోచించండి. రక్షణ పొందకముందు దేవుడు అంటే మనకి ఇష్టం లేదు, దేవుడి గురించి మాటలు మనకి ఇష్టం లేదు, ఆదివారం మందిరానికి రావడం ఇష్టం లేదు. ఒకవేళ వచ్చిన బలవంతం మీద, ఎవరో తోస్తే, ఎవరో బలవంతం చేస్తే, ఎవరన్నా ఏమనుకుంటారో అనుకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు మరి ఇష్టపూర్తిగా వస్తున్నాం? మన మనస్సాక్షి ఆ కుమారుని రక్తము ద్వారా శుద్ధి చేయబడి, పాపమునకు అలవాటు పడిన మన హృదయాన్ని పరిశుద్ధత వైపు మళ్లించి, దేవుని జీవము మనలో కలుగజేసింది. అందుకోసమే మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం శ్రేష్టమైన బలి, 11వ అధ్యాయం శ్రేష్టమైన విశ్వాసం, 12వ అధ్యాయం శ్రేష్టమైన పరుగు, 13వ అధ్యాయం శ్రేష్టమైన జీవితం. 12 అధ్యాయాలు దేవుడు ఏం చేశాడో, ఎలా ఉన్నాడో అదంతా చెప్పి 13వ అధ్యాయంలో మనం ఎలా జీవించాలో చెప్తున్నాడు. కానీ 13వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకోవాలంటే శ్రేష్టమైన జీవితం, ఆర్ మార్క్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుని యొక్క చిహ్నములు అని పెట్టుకోవచ్చు. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అని చూస్తే, మొట్టమొదటి 6 వచనాల్లో 4 విషయాలు మనం గత వారంలో ధ్యానం చేస్తూ వచ్చాం, గత 2-3 వారాల్లో. మొట్టమొదటిది ప్రేమ, బ్రదర్లీ లవ్. గ్రీక్ భాషలో ఆ పదం ఒక్కటే, సహోదర ప్రేమ అని. తెలుగులో 2 పదాలు ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో కూడా బ్రదర్లీ లవ్ అని ఉంది కదా. గ్రీక్ భాషలో ఒక్కటే పదం, ఫిలడెల్ఫియా, సహోదర ప్రేమ. క్రైస్తవుని యొక్క
ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమ ప్రేమ లేకపోతే క్రైస్తవుడు కానే కాదు. మనం ఆ విషయం చాలా ధ్యానం చేస్తూ వచ్చాం. చారిటీ, లవ్, అది లేకపోతే క్రైస్తవులం అని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. రెండవది చాస్టిటీ ఆర్ ప్యూరిటీ, పవిత్రులయుండుడి. క్రైస్తవ జీవితం యొక్క లక్షణం పరిశుద్ధత, అపవిత్రత కాదు. అన్యజనులకి క్రైస్తవుని తేడా ఏంటంటే, అన్యజనులు ఏం చేస్తారు? మీలో దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక తమ తమ ఘటమును పవిత్రముగా కాపాడుకుంటయందు శ్రద్ధ కలిగి యుండుడి. అన్యజనులు ఏం చేస్తారు? వారు తమను తాము అపవిత్రపరుచుకుంటారు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు జాగ్రత్తగా చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోకండి. ఈ అన్యజనులు అయితే ఏం చేస్తున్నారంటే, అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన ప్రియరా, రక్షణ పొందని వారు ఏమైనారో తెలుసా? దేవుని వలన, దేవునిలో జీవముంది. ఆ జీవము రక్షణ పొందని వారిలో లేదు. వారు మందిరానికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, పాటలు పాడవచ్చు, ఒక్కోసారి నాయకత్వంలో కూడా ఉండొచ్చు. కానీ రక్షణ పొందకపోతే వారిలో లేనిది ఏంటంటే దేవుని వలన కలుగు జీవం. యేసు ప్రభువారు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవం, డివైన్ లైఫ్, హ్యూమన్ లైఫ్ కాదు. నా యందు విశ్వాసం ఎందరు ఆయన అంగీకరించరో, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. వారు శరీరేచ్ఛ వలన, మానుషేచ్ఛ వలన పుట్టినవారు కారు, దేవుని వలన పుట్టినవారు. రక్షణ పొందిన వ్యక్తి దేవుని వలన పుడుతున్నాడు, క్రొత్త జన్మ. సరే, అన్యజనులు వారు దేవుని యొక్క జీవము నుండి వేరుపరచబడి మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు ఇది అన్యజనుల జీవితం. తమ్మును తామే అప్పగించుకుంటున్నారు కాముకత్వానికి, అపవిత్రతకు దాసులుగా తమ అవయవాలను అప్పజెప్పుకుంటున్నారు. అయితే విశ్వాసం ఏం చేయాలి? పరిశుద్ధత కొరకు ఆరాటం. పౌలు గారు అంటాడు రోమీల పత్రికలో, రోమాపత్రిక రండి 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదన్నటికీ కూడదు. మరి ఏం చేద్దాం? చూడండి 18వ వచనం, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. 19వ వచనం, మీ అవయవములను అపవిత్రతకు ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో, ఇంతకుముందు ఎలా అప్పగించాం? అపవిత్రతకు, అక్రమానికి మన అవయవాలు దాసులుగా అప్పజెప్పాం. మరి ఇప్పుడేం చేద్దాం? అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా. ఇది క్రైస్తవ జీవితం. మొట్టమొదటి లక్షణం చారిటీ, ప్రేమ. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చదువుతాం. ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు? సహోదర ప్రేమ, సంఘములో ప్రేమ. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్లో సహోదర ప్రేమ, సంఘములో ప్రేమ. రెండవది చాస్టిటీ, పరిశుద్ధత. మూడవది కంటెంట్మెంట్. మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి 4 విషయాలు చెప్పాను సీతోటి. చారిటీ, ప్రేమ. రెండవది చాస్టిటీ, పరిశుద్ధత. మూడవది కంటెంట్మెంట్. క్రైస్తవ జీవితం సంతృప్తి కలిగిన జీవితం. దేవుడు ఏదిస్తే దానితోటి
దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి చెంది యుండుడి. కాగా అన్నపానములు గలవారమై తృప్తి చెంది యుందుదుము. ఎందుకు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని నశించిరి. కాబట్టి క్రైస్తవ జీవితం ఇట్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ లవ్ ఆఫ్ మనీ, గ్రీడ్, లోభత్వం. మనం దీని గురించి చాలా డీటెయిల్డ్గా పోయిన వారం ధ్యానించాం కాబట్టి నేను ఇంకా దాని లోపలికి వెళ్ళట్లేదు. తర్వాత కరేజ్. ఎందుకు కరేజ్? నేను ధైర్యం గలవాణ్ణి కాదు. ప్రభువు నాకు పోయినసారి చెప్పాడు కమాండ్. ఏంటది కమాండ్? ఆయన ఇచ్చిన వాగ్దానం, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాడు. కాబట్టి మనం ఏం చెప్పాలా? నేను భయపడను, ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమీ. నా ధైర్యానికి కారణం ఏంటంటే నా ప్రభు యొక్క వాగ్దానం. ఏం చెప్పాడు ఆయన? నిన్ను ఏమాత్రం విడవను, ఎన్నడును ఎడబాయను. నో మ్యాటర్ వాట్ మే కమ్. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, సముద్రాలు ఎండిపోయినా, సముద్రాలు ఘోషించుచు నురగ కట్టిన, భూమి కదిలిపోయినా, ఆకాశము కదిలిపోయినా, దేవుడు ఆయన మాట మారదు. భూమి ఆకాశం గతించును, కానీ ఆయన మాటలలో సున్నా అయినా పొల్లైనా గతించదు. కనుక దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నిన్నెన్నడూ విడవను. కానీ మనకు అనిపిస్తుంటే చాలాసార్లు మనం వెళ్ళే ఫేజ్లో, కష్టములు నష్టముల్లో దేవుడు అసలు తోడుగా ఉన్నాడా? మన ప్రశ్న ఏంటి? నిజంగా దేవుడు మాకు తోడై ఉండని ఎడల ఇదంతా ఎలా సంభవించను? ఎవరు అడిగారు ఆ ప్రశ్న? గిద్యోను అడిగాడు. ఏమన్నాడు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగానే వెంటనే ద గన్ షాట్ క్వశ్చన్ యేసు దేవుని మీదకి. అవునా ప్రభా, థ్యాంక్ యూ అని కూడా అనలా. వెంటనే ప్రశ్న ఏంటంటే మరి దేవుడు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలాసార్లు కలిగే ప్రశ్న ఏంటంటే దేవుడు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ చాలాసార్లు మనకు అనిపిస్తుంది ప్రభువు మనల్ని వదిలిపెట్టాడేమో అని. సియోను కుమార్తె యెహోవా నన్ను మరచి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని అనుకుంటున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనను మరతురేమో కానీ నేను నిన్ను మరువను. ఇదిగో నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. కనుక పిల్లరా, దేవుడు మనల్ని వదిలిపెట్టాడు అని అనుకోవటం అవిశ్వాసం. వస్తుంది శోధన, కానీ దేవుడు మనల్ని తోడుగా ఉండడం మన పరిస్థితుల మీద ఆధారపడేది కాదు. మనం పోయిన వారం చూసాం, దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి ప్రతి వ్యక్తితో, అబ్రహాం తీసుకోండి, చెప్పిన మాట ఏంటి? అబ్రహామా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇస్సాకుతో చెప్పింది, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. యాకోబుతో చెప్పింది, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. యోసేపుకి దేవుడు డైరెక్ట్గా మాట్లాడినట్టు మనకు లేఖనంలో రాయబడలేదు, కానీ రాయబడింది ఏంటంటే యోసేపుకు యెహోవా తోడై ఉండను, యోసేపుకు యెహోవా. 4 సార్లు ఆ మాట మనం చదువుతాం. మోషేకు దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు. యెహోషువకు దేవుడు చెప్పాడు, యెహోషువ నువ్వు అనుకున్నావు మోషే లేడు, ఎట్లా అనుకుంటున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను. మోషేకి ఎట్లా తోడుగా ఉన్నానో నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వ్యక్తితోటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే భయపడకు. ఎందుకు భయపడకని చెప్తున్నాడు? మనం భయపడతామని తెలుసు ఆయనకి. కాబట్టి దేవుడు భయపడకు. నేను ఇక్కడ పోయిన వారం మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మన యాత్రా జీవితంలో కష్టములు వస్తాయి. మనం ఉన్నదే పోరాట జీవితంలో. ఒక సైనికుడిగా మనం ఎన్రోల్ అయిన తర్వాత నాకు యుద్ధాలు రావద్దు అనుకోవడానికి లేదు. మనం ఉన్నదే యుద్ధ రంగంలో. అందుకోసం పేతురు గారు అంటాడు, మీకు సంభవించుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి ఏదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడొద్దు. మనం ఎట్లెందుకు జరిగింది అంటే మనకు ఉద్దేశం ఏంటంటే దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనకెక్కడ కష్టం రాకూడదు, మనకెక్కడ జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, మన చుట్టుపక్కల అందరికీ జ్వరం వచ్చినా మనకు రాకూడదు, మనం ఎక్కడ బండి మించి కింద పడకూడదు, మనకెక్కడ కాలు జారకూడదు. అసలు ఎట్లుండాలంటే ఇక మనం ఏది పట్టుకుంటే అది బంగారం కావాలా.
ఇక ఎక్కడ అసలు మన కష్టాలు నష్టాలు అంటే మన బాస్ ఎప్పుడు మనం మెచ్చుకోవాలా, మన ఇంట్లో ఎప్పుడు అలాగా మంచిగా హ్యాపీ గీతాలు ఉండాలా, అది పరలోకంలో జరుగుతుంది, ఇక్కడ జరగదు. అది జరగాలంటే ఆడికి పోవాలి. పోదామా మరి? ఇప్పుడే వద్దులే ప్రభా, ఇంకొన్ని రోజులు ఆగితే కానీ పిల్లలు పెద్దోళ్ళు కావాలా, కొంచెం వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడే పోతే ఎట్లా? చాలా ఉన్నాయి ఇక్కడ. పేరుకు మేము పాడతాం అంతే, ప్రియా యేసు రాజును ఎప్పుడు చూసేదను, ఆహా బుర్ర ఎప్పుడు, అవన్నీ పాటలు. కానీ రియల్గా మాత్రం మనం ఇక్కడే ప్రభా ఇంకొన్ని రోజులు ఉండాలి ప్రభా. ఆయన తోడుగా ఉండి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కానీ క్రైస్తవ జీవితం శ్రమలు వస్తాయి. మన ప్రభు శ్రమల గుండా వెళ్ళాడు. ఇదే పత్రికలో చదువుతాం, ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయతను. క్రైస్తవ జీవితం ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము. పౌలు గారు అంటాడు, క్షణమాత్రముండు చులకనైన శ్రమ అంతకంటకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచుండగా. రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కానీ క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఏం ఆశ్చర్యపడ, నాకెందుకు వచ్చాయి అనుకోకూడదు, నాకే వస్తాయి. ఎందుకు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి హింస కలుగును. నువ్వు కాంప్రమైజ్గా లోకంతో నిలబడకు. పోయి అందరితో ఆడపోయినప్పుడు ఆడగలవు, ఏడపోయినప్పుడు ఈడగలవు, ఏం శ్రమలు రావు నీకు. ఎవరు అనరు నేను, అసలు మెచ్చుకుంటారు అందరు. అబ్బా కదా, ఈ మధ్యకాలం అది ఇంక్లూజివిటీ ఎక్కువైపోయింది. ఆడికి పోవటం వాళ్ళతోటి సప్పట్లు కొట్టడం, ఈడికి పోవడం వీళ్ళతో సప్పట్లు కొట్టడం, ఆడికి పోయి జై అంటాం, ఈడికి పోయి జై అంటాం, అందరం మనం అంత ఒకటే అంటాం. ఎవరు ఏమంటారు? పౌలు గారు అదే అంటాడు, నేను ఇంకా మృగములతో పోరాటం ఎందుకు, సిలువ గురించిన అభ్యంతరం లేకపోతే నేను ఎందుకు మృగాలతో పోరాటం అంటాడు. కనుక క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడిన జీవితం. కనుక మనం అధైర్యపడకూడదు. ఏంటి మన ధైర్యం? మన ప్రభువు మన ధైర్యం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును దేవుడు సమకూర్చి జరిగి, ఆ ధైర్యము మన జీవితంలో. ఒక విశ్వాసికి శ్రమ వస్తుంది, అవిశ్వాసికి శ్రమ వస్తుంది. కానీ విశ్వాసి దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. ఎందుకు? నా ప్రభువు తోడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా తోడై ఉండే ఎడల, యెహోవా నా పక్షమునుంటే నాకు శత్రువు ఎవడు? నాకు భయం ఎట్లా? నేను ఎందుకు భయపడతాను? ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమీ. ఇది పోయిన వారం మనం నేర్చుకున్న పాఠం. సగం సమయం అయిపోయింది. ఇప్పుడు ఈ వారం పాఠంలోకి వెళ్తే దీంట్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఈ 7వ అధ్యాయం 13వ అధ్యాయం 7 నుండి 17 వరకు ఒక సింగిల్ ప్యాసేజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే హీబ్రూ లిటరేచర్లో జనరల్గా బైబిలికల్ ప్యాసేజెస్లో ఏ మాటతో ఆరంభించారో మళ్ళీ అదే మాటతో ముగిస్తే అక్కడ వరకు ఒక సెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 7వ వచనంలో ఎవరి గురించి చెప్పాడు? నాయకుల గురించి మాట్లాడాడు. మళ్ళీ 17వ వచనంలో కూడా నాయకుల గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదంతా ఒక సెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. రండి, 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 17వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు ఆ దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. యేసు ప్రభువారు ఈ నూతనమైన ప్రతిష్ఠితమైన మార్గములో ఆయన మన మానవాళి పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడు, రక్తము కార్చాడు. ఆ రక్తము బలియాగము ద్వారా మనుషుల పాపములను శుద్ధి చేశాడు. పాప పరిహారం జరిగింది. దాని తర్వాత మనుషులు తిరిగి జన్మిస్తున్నారు. ఈ తిరిగి జన్మించిన వారు ఎదగాలి. ఎట్లాగా పుట్టిన బాబు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారు,
చక్కగా ఉంటారు, మాటలు చెప్తుంటారు. వారు చేసిన ప్రతిదీ మనకి ముద్ద అనిపిస్తుంది. ఏడుస్తారు, కొడతారు, గుద్దుతారు, అయినా మనకు ముద్ద అనిపిస్తుంది. కానీ వాళ్ళు అలానే ఉండడం మనకి ఇష్టము కాదు. వాళ్ళు ఏం చేయాలా? ఎదగాల, చదువుకోవాలా, బలంగా శరీరంగా ఎదగాల, ఇంటలెక్చువల్గా ఎదగాల, సైకలాజికల్గా ఎదగాల, ఇమోషనల్గా ఎదగాల, జ్ఞానపరంగా ఎదగాల. వారు ఎదుగుతూ ఉండాలి. అలాగే రక్షణ పొందిన వ్యక్తులు, వారు రక్షణ పొందిన కానీ అయిపోలే. చాలామంది ఏమనుకుంటారంటే రక్షణ పొందాం అయిపోయింది. ఎట్లా అంటే పరలోకంలో టికెట్ రిజర్వ్ అయిపోయింది, ఖర్చు వేసేసిన మాట, ఎవరు దాన్ని తీసుకో. అయిపోలే అక్కడికి. మనము రూపాంతరము చెందాలి, మనము మారాలి. మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువారి రూపమునకు సమానమైన రూపములోనికి రావాలి. రక్షణ ఒక్కసారే జరిగింది, కానీ రూపాంతరం ఒక్కరోజు జరిగేది కాదు. ఇది ప్రతి దినము జరిగేది. అలా జరగాలి అంటే ఇక్కడ ఒక ఆర్గానిజం ఉండాలి. ఆ ఆర్గానిజం ఏంటంటే, దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే సంఘము, తన శరీరము. ఎవరైనా సంఘము లేకుండా నేను క్రైస్తవుణ్ణి, నాకేం సంఘం లేదండి, అన్ని సంఘాలు నాయే అన్నారంటే వారికి సంఘం అంటే ఏంటో అర్థం కాలేదు. సంఘం అనేది శరీరముతో పోల్చబడింది. ఈ శరీరంలో చెయ్యి ఉంది, చాలా మంచి చెయ్యి, బలమైన చెయ్యి. కానీ చెయ్యి ఎప్పుడు పనిచేస్తుంది? శరీరములో భాగముగా అతకబడి ఉంటే ఈ గుండె, ఈ మెదడు, అన్నిటి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గుండె నుంచి రక్తం పాస్ చేయబడి అతకబడి ఉంటేనే పనిచేస్తుంది. వీళ్ళు ఎవరు పని చేయట్లా అని చెప్పి ఈ చెయ్యి ఒక్కడ పోయి పక్కన ఉంటే పనిచేయదు. పౌలు గారు చెప్పిన కాన్సెప్ట్ అదే కదా, గతంలో చెప్పాను కాబట్టి మరలా చెప్పట్లా. కాబట్టి దేవుడు సంఘమును ఉంచాడు. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు సంఘం అంటే దానికి పెద్ద వాల్యూ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే సంఘం అనేది ఇంటి దగ్గర ఉంటే, లేకపోతే పోతే పోదాం, లేకపోతే లేదు అంటే ఆప్షనల్ అయిపోయింది. పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో సంఘము, చర్చ్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఎ కంపల్షన్. ఆత్మీయంగా ఎదగాలి అనే వ్యక్తి సంఘములో అంటుకట్టబడి ఉండాలి, సంఘములో చేరాలి, సంఘములో సభ్యుడిగా ఉండాలి, శరీరములో అంగముగా ఉండాలి. అంగముగా ఉండి ప్రేక్షకుడిగా ఉండకూడదు, పని చేయాలి. ప్రతి అవయవము పని చేస్తేనే శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఏ అవయవము కూడా స్పెక్టేటర్ లాగా నేను వస్తాను పోతాను నాకేం పని లేదు అనుకుంటే మనం ఇంకా శరీరంలో అంతుకు కట్టబడి లేము. సరే, ఈ శరీరంలో ఇది ప్రాముఖ్యమైన సంగతి కనుకనే ఫస్ట్ ప్రయారిటీ మనం సంఘముకి ఇవ్వాలి. మనం గతంలో చర్చ్ వర్క్ బుక్ చేసినప్పుడు ఆ బ్రదర్ కూడా ఆ సంఘము గురించి మాట్లాడుతూ, మొట్టమొదటి సంఘము, రెండవది మన కుటుంబం. సంఘములో మన కుటుంబం. కుటుంబము లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావచ్చు. కొంతమంది వివాహం చేసుకోరు కదా, వివాహం చేసుకొని వారు దేవుని సేవ చేస్తుంటారు, వారు పరలోకానికి వెళ్తారు, లేదా పరిపూర్ణులు అవుతారు. కానీ సంఘము లేకుండా, క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము లేకుండా ఏ విశ్వాసి కూడా పరిపూర్ణతలోనికి రాలేడు. కనుక ఏది ప్రాముఖ్యం అంటే సంఘము ప్రాముఖ్యం. అట్లని చెప్పి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పను, కానీ ప్రయారిటీ. సరే, ఈ సంఘమును దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ సంఘములో ఒక క్రమము పెట్టాడు దేవుడు. మన దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్, నాట్ ఎ గాడ్ ఆఫ్ కేయోస్. అస్తవస్తముగా గందరగోళంగా చేసిన దేవుడు కాదు, క్రమముగా పెట్టాడు. ఇక్కడ రాయబడింది, మీ పైన నాయకులున్నారు. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో రాయబడిన పదం ఏంటంటే దోస్ హూ హ్యావ్ రూల్ ఓవర్ యూ. రూలింగ్, మిమ్ములను పరిపాలించేవారు. ఇక్కడ నాయకులుగా ఉన్నవారు అంటే సంఘములో కొంతమందిని దేవుడు తన యొక్క పరిచర్య కొరకు నాయకులుగా నియమించాడు. యేసు ప్రభువారిని ఈ లోకంలో అనేక మంది వెంబడించారు, కొన్ని వందల మంది వెంబడించారు. వారిలో 12 మందిని అపోస్తలులు అని యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు, ఒకవారు నాయకులుగా పెట్టాడు. ఆ నాయకులు కూడా తమ బాధ్యతను గుర్తించారు.
సంఘంలో మొట్టమొదటి సమస్య వచ్చింది. సంఘం అభివృద్ధి చెందుతుంది. 5,000 మంది, 3,000 మంది అంటే వాళ్ళు రాసుకుంటున్నారు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది జాయిన్ అయ్యారు రాసుకుంటున్నారు. కాబట్టి సంఘంలో సభ్యత్వం అనేది అన్బిబ్లికల్ అని ఏం లేదు. వారు రాసుకున్నారు, లెక్కలు పెట్టుకున్నారు. ఈరోజు ఇంతమంది చేరారు, ఈరోజు ఇంతమంది చేరారు, లెక్కలు రాసుకున్నారు. కాబట్టి సంఘంలో సభ్యత్వం అనేది లేఖనంలో లేదు అని మనం అనుకోవడానికి లేదు. సరే, వాళ్ళు సంఘం విస్తరిస్తూ ఉంది. వచ్చిన మొట్టమొదటి సమస్య ఏంటి? ఏ సమస్య? బోధ సమస్య కాదు, భోజనాల సమస్య. అక్కడే సమస్య వచ్చింది. బోధ, భోజనాలు. ఇప్పుడు మన ప్యాసేజ్లో కూడా నెక్స్ట్ మరి ఈ వారం వస్తుందో వచ్చే వారం, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకున్నట మంచిది, భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము. భోజనాల సమస్య వచ్చింది. ఏంటి భోజనాల సమస్య? గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రకి, యూదుల భాష మాట్లాడే విధవరాండ్రకి సమస్య వచ్చింది. ఏంటంట? వాళ్ళకి ఎక్కువ భోజనం పెడుతున్నారు, మాకు తక్కువ భోజనం. ఇది భలే పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్య! మేము కూడా చాలాసార్లు మేము యవనస్తులంగా ఉన్నప్పుడు పరిచర్య చేసేవాళ్ళం. అందరం భోజనం చేసిన తర్వాత అందరికి వడ్డించి తినేవాళ్ళం. ఈ వడ్డించే కార్యక్రమంలో అత్యంత ప్రమాదకరమైన పరిచర్య ఏంటంటే చికెన్ వేసే పరిచర్య. ఇప్పుడంటే బఫ్ సిస్టమ్ పెడుతున్నారు. ఒకప్పుడు అందరు కూర్చునే వాళ్ళు, పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, టైం ఉండేది. ఇప్పుడు ఎవరికి టైం లేదు. అందులో అప్పటి దినాల్లో కొంచెం డబ్బులు తక్కువ ఉండేవి. విశ్వాసులు కూడా చాలామంది పేద. ఇప్పుడంటే కార్లు, బండ్లు కనపడుతున్నాయి. నాకు తెలిసి మేము మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఒక్క బండు 2 బండ్లే ఉండేవి ఎల్షద్దాయిలో. మిగతా అన్నీ సైకిళ్ళే. సైకిల్ స్టాండే ఉండేది, బండ్ల స్టాండ్ ఏమి ఉండేది కాదు. అసలు కార్లు అయితే ఒక్కడు కూడా లేవు. అంటే చాలామంది పేద. ఆ దినాల్లో ఎక్కువ డబ్బులు లేవు ప్రజల దగ్గర. కాబట్టి పిలిచేది 100 మందిని, వండేది 20 మందికి. వండేది చాలా తక్కువ. ఇక ఆ వడ్డిచ్చేవాళ్ళు చెప్పి ఒక్క ముక్క వేయాలా, 2 ముక్కలు వేయాలా, 3 ముక్కలు వేయాలా. ఏడొస్తాయి 3 ముక్కలు 2 ముక్కలు లెక్క పెట్టి వేయటానికి. వంగి నడుము పోద్ది. పొరపాటున ఎక్కడ మొక్క ఎక్కువ పడితే చూసినావా వాళ్ళకి ఎక్కువేషన్. వాళ్ళ క్యాస్ట్ కాబట్టి ఎక్కువేషన్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాబట్టి ఎక్కువేషన్, వాళ్ళ కాలనీ వాళ్ళు కాబట్టి. ఎన్ని అర్థాలు, ఎన్ని నానార్థాలు, ఎన్ని పెడార్థాలు. ఏంటి ఒక ముక్క ఎక్కువ పడ్డది అది. కానీ భోజనాల సమస్య వచ్చింది. అప్పుడు వారు అన్నారు, మేము దేవుని వాక్య పరిచర్య మానివేసి భోజనాలు వడ్డించేది మేము చెయ్యము, కాబట్టి మీరు వేరే వారిని ఏర్పాటు చేసుకోండి. అంటే ఆ నాయకత్వ బాధ్యతను వారు గుర్తించారు. మా బాధ్యత అన్నీ మేము చెయ్యము. భోజనాలు వడ్డించడం మేమే చేసి, చేపలు వేయటం మేమే చేసి, బూదులు దొరకడం మేమే చేసి, వాక్యం చెప్పి ఇవన్నీ చేస్తే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే వాక్యము, ప్రార్థన. మేము వాటికి ఉంటాం. కాబట్టి సంఘములో దేవుడు నాయకత్వాన్ని పెట్టాడు. కుటుంబంలో దేవుడు నాయకత్వాన్ని పెట్టాడు. పురుషుడు శిరస్సు అయి ఉంటాడు, స్త్రీ తనకు లోబడి ఉండాలి. పురుషుడు అధికారము కలిగి ఉన్నాడు. దాని అర్థం పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అని కాదు. క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. కానీ బాధ్యత దేవుడు పురుషుడికి పెట్టాడు. అవ్వ పాపం చేసింది, కానీ దేవుడు ఎవరిని అడిగాడు? ఫస్ట్ ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. అవ్వని అడగలేదు. అవ్వ నువ్వు ఎందుకు తిన్నావు అమ్మాయి అనలేదు. ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. కారణం ఆదాము ఈజ్ రెస్పాన్సిబుల్, కుటుంబానికి పెద్ద. కనుక దేవుడు అధికారము పెట్టాడు. తల్లిదండ్రులు, పిల్లలు, దేవుడు పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. అలాగే సంఘములో కూడా ఒక విధానంలో చూస్తే అందరూ సమానం. రాజులైన యాజక సమూహం అందరూ దేవుని సేవకులే. ప్రత్యేకంగా వీరు దేవుని సేవకులు, వీరు మనుషుల సేవకులు లేదు. అందరూ దేవుని సేవకులే. కానీ బాధ్యత విషయంలో దేవుడు కొంతమందిని నాయకులుగా పెట్టాడు. ఏం చేయాలి నాయకులు? ఎవరు నాయకుల యొక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? అక్కడే చదవండి, చూడండి. 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి. నాయకుల యొక్క ప్రాముఖ్యమైన లక్షణం. సంఘములో నాయకులు అపోస్తలులు, ప్రవక్తలు. రండి, ఎఫెసీలకు రాయబడిన పత్రిక. సంఘములో గాడ్ హ్యాస్ పుట్ సర్టన్ ఆఫ్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి,
ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇట్లా పెడతారు. అట్లాగా దేవుడు సంఘములో కూడా కొన్ని ఆఫీసెస్ పెట్టాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించు. దేర్ ఆర్ సర్టన్ ఆఫీసెస్. అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశులు. ఈ కాపర్లనే అధ్యక్షులు అని కూడా అన్నారు, బిషప్స్ అన్నారు, షెపర్డ్స్ అన్నారు, పాస్టర్స్ అన్నారు. లేఖన భాగాల్లో మనం చదివితే తర్వాత మీరు ఎప్పుడైనా అంటే మన బైబిల్ స్టడీ వస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తలులు, ప్రవక్తలు మొదటి శతాబ్ద కాలంలో సంఘం ఆరంభంలో వారు పునాది వేశారు. దేవుడు వారిని పునాది వేయటానికి వాడుకున్నాడు. అందుకోసం కొరింథీ పత్రికలో మనం చదువుతాం రండి. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని, ఇప్పుడు కాదు, మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను. పిమ్మట అంటే ఫస్ట్ దేవుడు అపోస్తలను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, వారు పునాది వేశారు. ఈ పునాది మీద సంఘములో దేవుడు కాపరులను, అధ్యక్షులను పెట్టాడు. బిషప్ అనగానే ఇది బైబిల్లో లేదనుకోకూడదు, బైబిల్లో ఉన్నదే బిషప్. బిషప్ అండ్ పాస్టర్ ఈ 2 పదాలు బైబిల్లో మనకు కనబడతాయి. సరే, ఈ సంఘములో నాయకులుగా పెట్టాడు. వీరి లక్షణం ఏంటంటే దేవుని వాక్యము చేత మందను పోషించటం, దేవుని వాక్యము చేత ప్రజలను బలపరచటం. క్రైస్తవ జీవితానికి ఆత్మీయమైన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము లేకపోతే ప్రజలు ఆత్మీయంగా ఎదగలేరు. యాక్టివిటీస్ ఉండొచ్చు, మంచి మ్యూజిక్ ఉండొచ్చు, మంచి పాటలు ఉండొచ్చు, మంచి చాలా ఉద్రేకపూర్వకమైన ఇమోషనల్ వాతావరణం ఉండొచ్చు, ఉద్వేగభరితమైన వాతావరణం ఉండొచ్చు. కానీ అదంతా కొద్ది కాలం ఉండేది. కారణం దేవుని వాక్యములో జీవం ఉంది. కాబట్టి నాయకుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని వాక్యమును బోధించటం. అందుకోసమే తిమోతికి రాసిన పత్రికలోను, తీతుకు రాసిన పత్రికలోను సంఘ పెద్దలు నాయకుల గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటాడు, ఏమంటాడు? సంఘ పెద్దలు ఎలా ఉండాలంట? వారు 9వ వచనంలో చాలా లక్షణం చెప్పాడు. మొదటి అధ్యాయం 9వ వచనం, తీతు మొదటి అధ్యాయం 9వ వచనం, తాను హితబోధ విషయమై జనులు హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడునై ఉండు. వచ్చే వారం ఈ బోధ గురించి మనం చూద్దాం తర్వాత మాట. కానీ ఈ వారం నాయకులు ఉన్నారు సంఘములో. ఆ నాయకుల పట్ల మన బాధ్యత ఏంటి? ఇదేదో నాకు ఇష్టమైన భాగమేం కాదు, బట్ ఇక్కడ మన కాంటెక్స్ట్లో వచ్చింది కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నా. నాయకుల గురించి మనం ఏం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగములలో రాసి పెట్టాడు. నేటి దినాల్లో చాలామంది ఈ మాట మర్చిపోయారు. ఏ మాట? నాయకులు అంటే మీకు వాక్యము బోధించేవారు. కొంచెం విచారం అనిపిస్తుంది. ఏంటంటే కొంతమంది యూట్యూబ్ వారిని నాయకులుగా పెట్టుకుంటారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే మీకు నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, అంటే అంతము వరకు నడుచుకొనిన రీతిని తలంచుకొనుచు వారి విశ్వాసమును. చాలాసార్లు ఈ యూట్యూబ్ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే, తప్పేం లేదు కానీ వారి ప్రవర్తన గురించి మనకు తెలుస్తుందా? వారి విశ్వాసం, వారి బోధ తెలుస్తుంది అంతే. ఈ యవనస్తులు కొన్నిసార్లు క్యారీడే. మన దగ్గర ఇంతకుముందు పిల్లోడు వచ్చేవాడు, వస్తున్నాడు, మంచిగా వస్తున్నాడు. టకాలను ఎక్కడో వైజాగ్లో ఒక బ్రదరు బాగా వాక్యం చెప్తే ఆయనకు ఫోన్ చేసి, నేను మీ దగ్గరకు వచ్చేస్తాను ట్రైనింగ్కి అన్నాడు. ఆయన గురించి తెలియదు, అక్కడ పరిచర్య తెలియదు, ఆయన ఎలాంటి వాడో తెలియదు, ఆయన సంఘము తెలియదు, అక్కడ అకామిడేషన్ ఉందో తెలియదు, ఏం లేదు. యూట్యూబ్లో చూశాను, నేను వెళ్ళిపోతాను. పిల్లరా, మన నాయకులు చాలా ప్రాముఖ్యం. ఎవరయ్యా నాయకులు అంటే మనకు వాక్యం బోధించేవారు. ఇక్కడ 7వ వచనంలోనేమో ఇక్కడ మన తెలుగులో అంత స్పష్టత లేదు కానీ వాడబడిన గ్రీకు భాషలో
7వ వచనంలోనేమో ఆల్రెడీ పరుగు ముగించి తమ జీవిత యాత్ర ముగించిన నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. 17వ వచనంలోనేమో ప్రస్తుతం ఉన్న నాయకుల గురించి మాట్లాడుతుంది. అందుకోసమే వారి ప్రవర్తన ఫలం, ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో బోధ మాత్రమే కాదు, బోధ ప్రాముఖ్యమే, వారి వ్యక్తిగతమైన ప్రవర్తన కూడా ప్రాముఖ్యం. నేటి దినాల్లో చాలామంది వారి ఏమంటారంటే, నా వ్యక్తిగత ప్రవర్తన గురించి మీకు అవసరం లేదు, నేను చెప్పిన వాక్యం వినండి చాలు. ఒక అంకుల్ ఇలా అన్నాడు, నువ్వు డాక్టర్ దగ్గర పోతున్నావు, డాక్టర్ దగ్గుంటే నీకెందుకు, నీ దగ్గు నువ్వు బాగు చేసుకో, నీకెందుకు అన్నాడు. అట్లా కుదరదు. ఇక్కడ బైబిల్ అలా చెప్పట్లా, బైబిల్ అలా చెప్పట్లా. కాబట్టి వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇమిటేట్ దేర్ ఫెయిత్, నాట్ దేర్ డ్రెస్సింగ్, నాట్ దేర్ హెయిర్ స్టైల్. మాకు చిన్నప్పుడు తిమోతి అంకుల్ ఉండేవాళ్ళు. హీ వాజ్ అ వెరీ చార్మింగ్ పర్సన్. ఆయన వాక్యం చెప్తుంటే అసలు అందరూ అదేదో మస్తు మంచి ఉద్యమం ఉండేది, చాలా నవ్వించేవాడు. తర్వాత మళ్ళీ ఆయన నవ్వటం చాలా తగ్గించేసేసి వాక్యం చాలా బాగా ఇంటెన్స్గా చెప్పడం స్టార్ట్ చేశాడు ఖమ్మం నుంచి వెళ్ళిపోయిన తర్వాత. కానీ అప్పుడు మాత్రం బాగా నవ్వించాడు, అందరూ బాగా నవ్వుతూ ఉండేవాళ్ళు. ఈ మా యవనస్తుల బ్యాచ్లో ఇక వాళ్ళల్లో ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళు. ఎట్లా అంటే, ఆయన ఎట్లా దువ్వితే ఇట్లా అని మొత్తం ఆముదం పెట్టి, ఆయన ఎట్లా దువ్వితే అట్లా, ఆయన ఎట్లా బట్టలు వేసుకుంటే అట్లా, ఆయన ఎట్లా నడిస్తే అట్లా, ఆయన ఎట్లా ఎగిరితే అట్లా. కొంతమంది వాక్యం చెప్తున్నా అసలు తిమోతి అంకుల్ చెప్తున్నాడా వీళ్ళు చెప్తే అర్థమయ్యేది కాదు ఆ స్లాంగ్. కానీ బైబిల్ అలా చెప్పట్లా. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. ఏమనుసరించాలా? వారి విశ్వాసమును. ఫస్ట్లీ రెస్పెక్ట్ దెమ్. అది దేవుని యొక్క వాక్యం చెప్పేది. రండి తిమోతికి రాసిన పత్రిక, నేను ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రిక ఏం చెప్తున్నా నేను? సంఘ నాయకుల పట్ల మన యొక్క బాధ్యత, ఇది దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా, రిమెంబర్, రెస్పెక్ట్ దెమ్, హానర్ దెమ్. నూర్చడేయొద్దు, మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటే గాని పెద్ద మీద దోషారోపణ. అంటే పెద్దలను గౌరవించండి, సన్మానించండి. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మేము బతిమాలుకొనుచున్నాము. వారిని ఘనపరచండి, వారిని మన్నన చేయండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలను. ఇది మనం నేర్చుకోవటం మన జీవితానికి ఆశీర్వాదకరం. నాయకులను ప్రేమించటం, మన దగ్గరకు వచ్చే స్థానికంగా ఉన్న నాయకులు, అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి స్వామిన లాంటి నాయకులు, వారిని ప్రేమించటం. మేము ఇది బాగా నేర్చుకున్నాం. ఎంత బాగా నేర్చుకున్నామంటే నాకు బాగా గుర్తు, మా పెళ్ళిలో నా సూట్ కంటే మా పాస్టర్ గారి సూటే కాస్ట్ ఎక్కువ, డబల్. అంత ప్రేమించాం. తప్పేం కాదు, బట్ ఆ ప్రేమ వేరే. సరే, అంటే వారిని గౌరవించటం, వారిని సన్మానం. ఎందుకంట? ఇప్పుడు రండి 17వ వచనంలోకి వెళ్దాం. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను. ఒక సంఘ కాపరిగా ఈ వాక్యం భయం అనిపిస్తుంది. కారణం, కాపరి తన ఒక్కడి లెక్క ఒప్పజెప్పడం కాదు, అందరి లెక్క ఒప్పజెప్పాలి. తనకు అప్పగింపబడిన మందన గురించి లెక్క ఒప్పజెప్పాలి. ఇది చాలా కష్టమైన పని. కారణం, కాపరి కూడా మనుషుడే. ఇప్పుడు నేనున్నాను, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, కాలేజీలో ఏం సమస్య లేదనుకున్నాను. ఎవరో ఫోన్ చేస్తారు, అన్న బాగాలేదన్న అంటారు. ఏమవుతుంది? నా సంతోషం అంతా అడిపోద్ది. ఇదే ఆలోచిస్తాం.
ఈ లోపల ఇంకోళ్ళు ఫోన్ చేసి, అన్న ప్రార్థన చేయండి, ఈరోజు బర్త్డే అన్న, దేవుడు భలే సహాయపడ్డాడు. ఎమ్మడే మళ్ళీ 3 స్విచ్ కావాలా. ఇది మనుషులకి కష్టమైన సంగతి. ఒకళ్ళ ఇంటికి పోతాం, మనకు అలవాటు ఉండదు, కానీ వాళ్ళు పెడతారు, వాళ్ళు బాధపడతారు, తినాలి. నేను 7ంటికి తినేస్తాను, 10ంటికి అన్నం పెడతారు, తినాలి, తినకపోతే వాళ్ళు బాధపడతారు మరి. సో ఇది కొంచెం కష్టమైన పనే, కానీ దేవుడు సహాయపడాలి. అయితే ఏం చేయాలంట? ఈ లెక్క అప్పజెప్పవలసిన వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడ. లేఖనము బోధించి నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. రిమెంబర్, రెస్పెక్ట్ దెమ్, హానర్ దెమ్, వారిని గణపరచండి, మన్నన చేయండి. 3వది, వారు సంతోషముతో ఆ పని, ఎందుకు వారు కాస్తున్నారు, ఆ పని చేసేటట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కానీ మన మనుషులం కదా, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. మనమంతా వేరువేరు వెనక చేతులు కలిగిన వారమి, వేరువేరు ఆలోచనలు కలిగిన వారమి. ఒక చోట కూడుకున్నప్పుడు, కలిసి పనిచేసేటప్పుడు సమస్యలు వస్తాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, క్షమించాలా, వారి గురించి భారము కలిగి ప్రార్థించాలా. నేను నాయకులు ఈ విషయం వచ్చినప్పుడు బైబిల్లో ఒక సంఘటన నాకు బాగా నేను నా మనసులో పునాదిలాగా వేసుకున్నాను. ఏంటంటే సౌలు, దావీదు. సౌలు దయ్యము పట్టినవాడు, సౌలు దుర్మార్గుడైనాడు, ప్రాణం తీయాలని చూస్తున్నాడు. కానీ దావీదు ఒక్కటే గుర్తుపెట్టుకున్నాడు, ఈ సౌలు దేవుని చేత అభిషేకం, కాబట్టి నా అంతట నేను సాహసించి ఈ వ్యక్తిని నేను చంపను. అవకాశం దొరికిన ఆ వ్యక్తి నన్ను చంపాలనుకున్నా, నేనైతే చంపను. ఒకసారి వస్త్రం కోసాడు. బైబిల్లో రాయబడింది, వస్త్రము కోసినందున మనస్సు నొచ్చుకొని. ఆయన ఒక్కటే కమిట్మెంట్, ఏమంటా అంటే నేనైతే చంపను. దేవుడు ఆయన యుద్ధంలో తీసుకపోతే తీసుకపోని, ఆయన తీసుకపోయిన తర్వాత నేను సింహాసనం ఎక్కుతా, కానీ పరిస్థితులు నా చేతిలోకి తీసుకొని నా అంతట నేనే ముందుకి రాను. అంటే లోబట్టం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈరోజు మధ్యాహ్న కాల పాఠంలో క్రైస్తవ జీవితం యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే నాయకులకు లోబడి ఉండటం. నేటి దినాలు తగ్గిపోయింది. ఎందుకు? ఇండిపెండెన్స్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు ఏమన్నారు, నువ్వెవరు నా చెప్పడానికి, నా ఇష్టం. క్రైస్తవ జీవితంలో మన ఇష్టాలు లేవు, దేవుని ఇష్టం. ఎందుకు? మనం అందరం కలిసి దేవుని చిత్తంను జరిగించాలి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఎవరైతే ఒక సంఘంలో ఉండి నాయకులకు లోబడి కొంచెం గుచ్చబడి కొంచెం నలగొట్టబడి ఉంటారో వారు కొంచెం అణిగి మణిగి పొందికగా ఉంటారు. ఎవరైతే ఎక్కడ ఉండకుండా ఏదో డైరెక్ట్గా లీడర్షిప్లోకి వస్తారో వాళ్ళు ఎగిరెగిరి పడతా ఉంటారు. అర్థమవుతుందా నేను చెప్పేది? కొన్ని చోట్ల ఇప్పుడు దావీదులాగా సౌలు కింద ఉండి కొంచెం శ్రమపడి ఇబ్బంది పడిన వారు తమ జీవితానికి నాయకత్వంలోకి వచ్చినప్పుడు వారిలో పరిణితి కనిపిస్తుంది. కానీ కొంతమంది అలాంటి అనుభవంలో ఏం లేరు, డైరెక్ట్గా వాక్యం నేర్చేసుకుంటారు, చదువుకుంటారు, థియరీ వస్తుంది, కానీ ప్రాక్టికల్ మెచ్యూరిటీ, పరిపక్వత, లోబట్టం, కొన్నిసార్లు ఓర్చుకోవటం, కొన్నిసార్లు మందే రైట్, వాళ్ళది తప్పు, కానీ క్రైస్తవ జీవితం ఓర్చుకోవటం, క్షమించటం, వెనక్కి తగ్గటం. నువ్వెంత అంటే నేనెంత అని చెప్పి ముందుకు పోయేది కాదు, వెనక్కి తగ్గటం. ఇక్కడికి దేవుని సేవకుల విషయంలో అంటే నాయకుల విషయంలో ఆ మాట కరెక్ట్, ఎందుకంటే అందరూ దేవుని సేవకులే, వేరే సేవకులు ఎవరు లేరు ఇక్కడ. నాయకుల విషయంలో వారిని గౌరవించటం, వారిని జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసాన్ని అనుసరించటం. ఎవరు నాయకులు? మీ పైన ఉండి మీకు వాక్యమును బోధించేవారు. వారు మీ ఆత్మలను కాయుచున్నారు, మీ కొరకు వారు లెక్కప్పజెప్పాలి. కాబట్టి మీరు వారికి లోబడి వారి మాట విని వారు సంతోషముగా మందను కాయునట్లు వారిని లోబడి ఉండుడి. రండి ప్రార్థన చేసుకుందాం.